హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనము బ్లౌజ్ బిగినర్స్ కుడితే ఎన్ని మిస్టేక్ చేస్తారో ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో 10 కంటే ఎక్కువ అంటే 12-13 మిస్టేక్లు అయితే ఉన్నాయి. ఏంటి ఆ మిస్టేక్స్ అనేది మనం చూద్దాం. ఈ బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా, అలానే హ్యాండ్ జాయింట్లో ముడతలు లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ స్టిచ్చింగ్లో రాంగ్లు అయితే ఉన్నాయి. ఈ బ్లౌజు మనకు బయట కస్టమర్ నుండి ఆది బ్లౌజ్గా వచ్చింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కదా మనకి ఇస్తారు కొలతలకి, మరి ఇన్ని తప్పులున్న బ్లౌజ్ ఎలా వచ్చింది అని. అయితే కుట్టడంలో మిస్టేక్స్ వేరు, మన బ్లౌజ్ కుదరడం వేరు. మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ కావాలి అంటే నడుం లూజు, బ్లౌజ్ పొడవు, బాడీ లూజు, అలానే రౌండ్స్, ఆర్మ్ హోల్ లూజు, హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు, ఇలాంటివి కొన్ని ఉంటే చాలు మనకి కరెక్ట్గా ఫిట్ అయితే అవుతుంది. కానీ మిస్టేక్స్ విషయానికి వచ్చేసరికి మనం ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనం చూద్దాం. హ్యాండ్ ఆర్మ్ హోల్లో వచ్చేసి కరెక్ట్గానే ఉంది, కానీ హ్యాండ్ పొడవులో మనమైతే మల్చేసి మనము హెమ్మింగ్ చేస్తాం కదా, అక్కడైతే వాళ్ళు మల్చి 2 కుట్లు అయితే వేశారు, హెమ్మింగ్ చేయలేదు. కుట్లు అయితే 2 బయటకైతే కనిపిస్తున్నాయి. అలా కనిపించకూడదు. ఎప్పుడైనా మనకి బోర్డర్ వచ్చిందంటే లోడింగ్ చేసాము అంటే అక్కడ స్టిచ్చెస్ వచ్చినా సేమ్ కలర్లో కనిపించకుండా బోర్డర్లో మనం వేస్తాం. కానీ ఇలాంటి బ్లౌజులకి హెమ్మింగ్ చేయాలి. ఇక్కడ రెండో మిస్టేక్ ఏంటి అంటే కాజా పట్టీకి లైనింగ్ కనిపించేటట్టు వేయకూడదు. ఎందుకు అంటే మనకి బ్లౌజ్ క్లాత్ కాజా పట్టీకి రావాలి, ఉక్కు పట్టీకి లైనింగ్ రావాలి. ఒకవేళ డెలికేట్ క్లాత్ ఉంది, సిల్కీ క్లాత్ కదా, కాజా పట్టీలకి తీసేటప్పుడు ఒకవేళ ఊడిపోతుంది అనుకుంటే అప్పుడు మనము ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి వేయాలి. మన వీడియోలో మనం ప్రతిసారి అలానే చేస్తాం. ఇప్పుడు మూడో మిస్టేక్ ఏంటంటే నడుం బెల్ట్. నడుం బెల్ట్ ముందు వేసి తర్వాత డాట్స్ పెట్టారు. అలా అయితే పెట్టకూడదు. ముందు డాట్స్ పెట్టాక నడుం బెల్ట్ వేయాలి. లేదు అంటే కొద్దిగా నడుం టైట్గా మనం పెట్టాము అంటే ఇలాగ వంగేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ గుచ్చుకుంటూ ఉంటుంది. కావలిస్తే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు నాలుగో మిస్టేక్ ఏంటి అంటే సేఫ్ బెల్ట్ వచ్చేసి ఖర్చు కనిపించేటట్టు అసలు ఇప్పుడు ఎవ్వరూ వేయట్లేదు. వితౌట్ ఖర్చు అంటే ఖర్చు లోపలికి వెళ్ళేటట్టు మనం వేసుకోవాలి. అలానే మన ఫస్ట్ ఛానల్లో వచ్చేసి సేఫ్ బెల్ట్లో 4 రకాలుగా ఎలా కుట్టాలనేది ఉందన్నమాట. కాబట్టి సేఫ్ బెల్ట్ ఖర్చు కనిపించకుండా వేసుకోవాలి. ఐదో మిస్టేక్ ఏంటంటే రౌండ్కి వచ్చేసరికి వీళ్ళు మన హ్యాండ్ని ఎలా లోడింగ్ చేస్తామో సీదాలో వేసి లోపలికి మలిచేసి ఉండరనమాట. మెడపట్టి అస్సలు వేయలేదు. కానీ సిల్కీ బ్లౌజులకి తప్పకుండా మెడపట్టి వేయాలి. ఎందుకంటే ఇది డైలీ వేర్ బ్లౌజ్ కదా, డైలీ యూజ్ చేసేటప్పుడు మెడ దగ్గర గట్టిగా ఉండడానికి మెడపట్టి వేయాలి. కానీ వీళ్ళు మెడపట్టి వేయకుండా సీదాలో లైనింగ్ వేసి దాన్ని ఉల్టా పెట్టేసి అక్కడక్కడ కట్లు పెట్టేసి కుట్టేశారు. అలా మాత్రము చేయకూడదు. ఒక్కసారి ఏదైనా తగిలిందంటే చినిగిపోతూ ఉంటుంది. అలా వేయకపోవడం వలన అక్కడ మనకి షోల్డర్ దగ్గర ఆ కుట్లు దగ్గర దారాలు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనము చూసుకోవాలి. ఇంకొక తప్పు ఏంటి అంటే షోల్డర్లో విషయానికి వచ్చేసరికి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది. మనం లాస్ట్కి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ కరెక్ట్గా 2 షోల్డర్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలా రాలేదు అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే బ్లౌజ్ని కరెక్ట్గా మనము సర్ది పెట్టుకుంటే మధ్యలో మనకి బోలెడంత గ్యాప్ అయితే వచ్చింది. మ్యాక్సిమంగా 5 ఇంచీల గ్యాప్ అయితే వచ్చింది. అంత గ్యాప్ అస్సలు రాకూడదు. మనకి ఎప్పుడైనా కాజా పట్టీ మీదకి ఉక్కు పట్టీ రావాలి, లేదు అంటే కాజా పట్టీ పక్కన ఉక్కు పట్టీ రావాలి. కానీ అంత వెడల్పు అయితే ఉండకూడదు. బ్యాక్ సైడ్ అంత ఎక్కువ, ఫ్రంట్ సైడ్ ఇంత తక్కువ. ఇలా ఉంటే మనకి ఫ్రంట్ సైడ్ కప్పు టైట్గా పట్టేసినట్టు, గుంజుకున్నట్టు, ఇంకా బాగా దగ్గరగా ఏదోలా ఉంటుంది. అది ఒక మిస్టేక్. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే మనకి ఫ్రంట్ రౌండ్ బ్యాక్ రౌండ్ ఒకేలా వచ్చాయి గమనించండి. ఎప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు అంటే తక్కువ కొందరు బ్యాక్ రౌండ్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు కదా అని. అయితే మీకు కొలిసి కూడా చూపిస్తాను. ఇది సైజ్ వచ్చేసి మనకి 34వ సైజు తప్పితే 36వ సైజు అనుకుంటా. ఈ సైజులో మనకి
8 ఇంచీలు అయితే ఉంది. నెక్ రౌండ్ బ్యాక్ సైడ్ 8 ఇంచీలు అంటే ఓకే, కానీ ఫ్రంట్ సైడ్ కూడా 8 ఇంచీలే ఉంది. అస్సలు ఈ సైజుకి 8 ఇంచీలు అయితే అవసరం లేదు. మహా అయితే 6.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇదే సైజులో నేను బ్లౌజ్ కటింగ్ చేసి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ నెక్ రౌండ్ లూజ్ ఎంత ఉంది, మనం 6.5 తీసుకుంటే నెక్ రౌండ్ లూజ్ ఎంత ఉందని కూడా మీకు క్లారిటీగా టేప్తో మెజర్ చేసి కూడా చూపిస్తాను, సరేనా. మనకు అందులో మిస్టేక్ నెక్ రౌండ్లో ఏంటి అంటే, మనకి రౌండ్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మన బాడీ మెజర్మెంట్స్ ఒకేలా ఉండేటప్పుడు, బ్యాక్ సైడ్ రౌండ్ ఎక్కువగా ఉండేటప్పుడు మనకి మధ్యలో గ్యాప్ అయితే ఉండిపోయింది కదా 5 ఇంచీలు. అంటే మన కాజా పట్టీకి 2.5, ఉక్కు పట్టీకి 2.5 ఇంచీలు తక్కువైంది. ఆ 2.5 ఇంచీల రౌండ్ని వాళ్ళు ఎలా కవర్ చేశారంటే పొడవులో కవర్ చేశారు. వెడల్పులో తగ్గిన రౌండ్ వెడల్పుని పొడవులో వాళ్ళు చేశారు. పొడవులో చేసేటికి 8 ఇంచీలకైతే వచ్చింది, సరేనా. కాబట్టి ఈ విధంగా కనీసము మనకి 6.5 నేను అన్నాను కదా, ఇది 8 ఇంచీలు ఉంది కదా, అలా ఆ విధంగా రౌండ్లో అంత పొడవు అయితే పెట్టారు. అలా పెట్టడం వల్ల షేపులు కూడా మనము నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ డాట్స్ అయితే వేస్తాం కదా, ఆ డాట్స్ వేసే దగ్గర అక్కడ 2.5 ఇంచీలే ఉంది. 2.5 ఇంచీల కంటే ఇంకెక్కువ మనకి 3.5 ఇంచీలు అలా అయితే రావాలి. ఉదాహరణకి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఒకవేళ తీసుకుంటే మనకి బ్రెస్ట్ సెంటర్ నుండి పాయింట్ వరకు మనము 4 ఇంచీల విడత అయితే తీసుకుంటాం. అక్కడ కావలసిన 4 ఇంచీల విడతు మరి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అంతే రావాలి కదా. కాదు అంటే ఒక 1 ఇంచ్ తగ్గాలి, 3.5 ఒక 1/2 ఇంచ్ తగ్గాలి, 3.5 ఇంచ్ అయినా పెట్టాలి. కానీ ఇక్కడ 2.5 ఇంచీలే ఉంది. అది నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే, మనకి ఇక్కడ సైడ్స్ జాయింట్ దగ్గర 2 అంటే ఇటువైపు రైట్ లెఫ్ట్ సమానంగా పట్టుకుంటే మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది. వీడియోలో మీరే చూడండి. ఒకటి కిందది వచ్చేసి తక్కువ ఉంది. ఇక్కడ కింద నడుము దగ్గర కరెక్ట్గా పెట్టాను. శంఖ భాగంలోనే హెచ్చు తగ్గు అయితే ఉంది. హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయి. అందుకే మన వీడియోస్లో ఏం చెప్తామంటే, మనం బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని ట్రిమ్ చేసుకుంటాము. అలానే బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉండేటట్టు ముందు మనకి బ్యాక్ కంప్లీట్ అయిపోయాక బ్యాక్ సైడ్ 2 సైడ్లు సమానంగా చూసుకుంటాం. తర్వాత షోల్డర్ జాయింట్స్ వేసాక ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటాం. తర్వాత హ్యాండ్స్లో కూడా హ్యాండ్స్ 2 సైడ్లు కూడా చూసుకుంటాం. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే, శంఖ భాగంలో కింద ప్లస్ ఆకారం గుర్తు అయితే రాలేదు. ఇక్కడ ఎల్లోలో బాగా మనకి డామినేట్ చేసినట్టు కనిపించట్లేదు, కానీ అక్కడ ప్లస్ గుర్తు కూడా మనకి రాలేదన్నమాట. అది ఒక మిస్టేక్. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే, షోల్డర్ దగ్గర చివర్లలో మనము కట్ చేయాలి. అంటే మనము మెడపట్టి వేయకపోవడం వల్ల అక్కడ దారాలు అయితే వచ్చేస్తున్నాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపే దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఖర్చులో కూడా సమానంగా వెడల్పు అయితే ఉండాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండకూడదు. చివరలో హ్యాండ్లోను నడుము దగ్గర ఎక్కువగా ఉండి మధ్యలో తక్కువగా ఉండకూడదు. ఎలాంటి మిస్టేక్స్ మీరు సరిదిద్దుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్లో మీకు మించిన వాళ్ళే ఉండరు. కాబట్టి బిగినర్స్ స్టిచ్ చేసేటప్పుడు క్లారిటీగా కరెక్ట్గా స్టిచ్ చేయడం తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.